మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టీవీ అండ్ మొబైల్ స్క్రీన్స్ రెక్టాంగులర్ షేప్‌లోనే ఉంటాయి ఎందుకు? రౌండ్ షేప్‌లో ఉండవు ఎందుకో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టీవీ అండ్ మొబైల్ స్క్రీన్స్ అండ్ ల్యాప్‌టాప్ స్క్రీన్స్ అండ్ థియేటర్‌లో స్క్రీన్స్ కూడా రెక్టాంగులర్ షేప్‌లోనే ఉంటాయి కదా! ఇలా ఉండడానికి కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ ఉన్నాయి. హ్యూమన్ విజన్ మనం చూస్తున్నప్పుడు మన ఐస్ రౌండ్‌గా ఉన్న వాటిని చూడడానికన్నా రెక్టాంగులర్‌గా అండ్ దూరంగా ఉన్న వాటిని చూడడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. అంటే మనం ఏదైనా చూస్తున్నప్పుడు మన ఐస్ మన ఎదురుగా ఉన్న వాటిని చాలా వైడర్‌గా చూడటానికి వీలుగా ఉంటుంది. నార్మల్‌గా స్క్రీన్ రేషియో 4:3 ఆర్ 16:9 రేషియోలో ఉండేలా స్క్రీన్‌ని డిజైన్ చేశారు. టెలివిజన్ అనే సైంటిస్ట్ 4:3 రేషియోని కనిపెట్టాడు. అది రెక్టాంగులర్ షేప్‌లో ఉండడం వల్ల ఇప్పుడు 4:3 గాని 16:9 రేషియోని యూజ్ చేస్తున్నారు. ఇలా రెక్టాంగులర్‌గా ఉండడానికి మరొక రీజన్ కంటెంట్ క్రియేటివిటీ. అంటే మేకింగ్ మూవీస్, టీవీ షోస్ వీటన్నిటిని రెక్టాంగులర్ షేప్‌లో షూట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఒకటి మనం చూడడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఈవెన్ మన మొబైల్స్ అండ్ ల్యాప్‌టాప్స్‌ని క్యారీ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ స్టాండర్డైజేషన్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వారి ప్రొడక్ట్స్‌ని లైక్ టీవీ, మొబైల్స్, కెమెరా స్క్రీన్స్ వీటన్నిటిని రెక్టాంగులర్ షేప్‌లో డిజైన్ చేశారు. ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇలా రెక్టాంగులర్ షేప్‌లో ఉండడం వల్ల మన ఇళ్లలో టేబుల్ పైన కానీ, వాల్ మౌంట్స్‌కి గానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్క్రీన్సే కాకుండా బుక్స్‌ని కూడా రెక్టాంగులర్ షేప్‌లో డిజైన్ చేశారు. ఎందుకంటే మన ఐ రేషియోకి చూడడానికి, చదవడానికి, రాయడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుందని ఇలా డిజైన్ చేశారు. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అస్.